వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. హైదరాబాద్ లోని సీఎం రేవంత్ రెడ్డి స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసిన మధ్యమడుగు ఆలయ కమిటీ చైర్మన్ దేశావత్ రాములు నాయక్ మరియు అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ. చైర్మన్ రాములు సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించడం జరిగింది. మధ్యమడుగు ఆలయ అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. కల్వకుర్తి పట్టణంలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి దేవాలయంలో అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 13 వరకు దేవి ఉత్సవాలు జరగనున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సహకరించే దాతలు మరియు కార్యక్రమాల వివరములు పుస్తకంలో పొందుపరచడం జరుగుతుంది. దేవాలయ ట్రస్ట్ చైర్మన్ శ్రీ జూలూరి రమేష్ బాబు ఆధ్వర్యంలో అక్టోబర్ 1న ఉదయం 10 గంటలకు పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శులు నారాయణ రాజు, నితిన్ కుమార్, కోశాధికారి నవీన్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పిఆర్టీయూ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా రామచంద్రరావు, సురేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మరియు జిల్లా శాఖ అధ్యక్షులు కలిసి కలెక్టర్ ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బిచ్చు నాయక్ మరియు రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో సోమవారం నాడు డిఈఓను కలిసిన నాగర్ కర్నూలు జిల్లా పిఆర్టీయూ నూతనంగా ఏర్పడిన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రామచంద్రరావు, సురేందర్ రెడ్డి మరియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు బిచ్చు నాయక్ తో పాటు రాష్ట్ర మరియు జిల్లా నాయకులు కలిసి డిఈఓని సన్మానించడం జరిగింది. సచివాలయంలో డిఎస్సి 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 1:3 ప్రతిపాదికను సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేస్తామన్నారు. మరో 10 రోజుల్లో డిఎస్సి నియామకాలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తామని, ఫలితాలను వెల్లడిస్తామని అన్నారు. పాఠశాల ఫీజుల నియంత్రణపై త్వరలోనే కమిటీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో భాగంగా బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక రామ్ మందిర్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్వామీజీలు, హిందూ ఐక్య వేదిక సభ్యులు పాటు పట్టణంలో హిందువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మియాపూర్ సిబిఆర్ ఎస్టేట్ లో మహిళ దారుణ హత్యకు గురైందని మియాపూర్ పోలీసులు వెల్లడించారు. ఫ్లాట్ నెంబర్ 110లో నివసిస్తున్న స్పందన తాళం వేసి ఉన్న ఇంట్లోకి దూరి హత్య చేసినట్లు కుటుంబీకులు చెప్తున్నారు. సుమారుగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా భార్య భర్తల మధ్య గొడవ జరుగుతుందని తెలుసుకున్నారు. ప్రస్తుతం కోర్టులో విడాకులు కేసు పెట్టినట్లు సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.